సో గుడ్ టు సీ యూ. కాసేపు అయితే స్పాన్సర్స్ అందరితో ఆ సెగ్మెంట్ చేస్తున్నంతసేపు నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను అని అనుకుంది అమ్మాయి. బట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు తెలుసు. మన తెలుగు వాళ్ళందరినీ కలుసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. మరి నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది దీని తర్వాత. బట్ అంతకన్నా ముందు ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ షాక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ 3 days ఇంతమంది తెలుగు వాళ్ళని చూడటం, కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు అని. ఐఎమ్ అనన్య నాగల్ల. మీ తెలుగు అమ్మాయిని, తెలంగాణ అమ్మాయిని. నేను థ్యాంక్ యూ. మల్లేశం, పొట్టేల్, వకీల్ సాబ్ లాంటి ఫిల్మ్స్ చేశాను. ఒక 8 to 10 ఫిల్మ్స్ చేశాను. గద్దర్ అవార్డ్ గెలుచుకున్నాను బెస్ట్ యాక్ట్రెస్గా లాస్ట్ ఇయర్. సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ప్రాపర్గా మీ అందరికీ. దట్స్ వై. సో లాస్ట్ 3 days నేను వచ్చే ముందు అనుకున్నాను, ఆట కన్వెన్షన్స్ గురించి చాలా విన్నాను. సో వచ్చినప్పుడు అనుకున్నాను, ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని చెప్తారు, నిజంగా వస్తారా, అంత పుల్ చేయగలరా, ఇంత పెద్ద ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేయగలరా అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించేది. బట్ ఇక్కడికి వచ్చాక, మీ అందరినీ చూసాక, ఈ ఈవెంట్ని చూసాక, అంటే ఐ డోంట్ థింక్ సో ఇండియాలో ఇంత పెద్ద ఈవెంట్ ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత బాగా చేయగలుగుతారు అని నేనైతే అనుకోవట్లేదు. బికాజ్ ఇక్కడ ఉన్న కిడ్స్ కానీ మార్నింగ్ నుంచి చాలా జుమ్మంది నాదం, ఆర్ఎల్స్ అయ్యంది పాదం, ఆట ప్యాజెంట్, ఇవన్నీ రూమ్స్కి వెళ్ళాను. నేను చూశాను, అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ చూశాను. లిటరేచర్ ఈవెంట్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ టాలెంట్ కోసం అని చెప్పేసి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. నేను చాలా షాక్ ఏంటంటే ఎవ్రీ ఏజ్ గ్రూప్కి, ఎవ్రీ టాలెంట్కి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మీరందరూ. సో ఇండియాలో ఉన్న కిడ్స్ కంటే ఇక్కడ ఉన్న కిడ్స్ ఇంకా కల్చర్డ్గా మన కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి చాలా బాగా తెలుస్తుంది వాళ్ళకి. నాకు అది చాలా షాకింగ్ ఫ్యాక్టర్ అనిపించింది 3 daysలో చూసినప్పుడు. జయంత్ గారు, శ్రీధర్ గారు అండ్ ఆట టీమ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే. అండ్ ఇంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ ఈవినింగ్. థ్యాంక్ యూ. నేను అప్పటి నుంచి చేసిన యాంకరింగ్ కన్నా నువ్వే ఎక్కువ మాట్లాడావు తెలుసా. ఓకే, బట్ ఎస్, నీకు ఇందాక షాక్, సర్ప్రైజ్ అని నువ్వు అన్నావు చూడు. ఈ రోజు అనన్యతో పాటు మన ఆట కన్వెన్షన్ లో స్టేజ్ ని షేర్ చేసుకుంటారా, షేక్ చేస్తారా చూసేద్దాము. డీజే టిల్లు అట్లుంటే వాళ్ళ నాన్న ఎట్లుండాలి, బేటా నంబరి అయితే బాప్ 10 నంబరి ఉండాలి. సో మురళీధర్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మురళీధర్ గారు. ఏందన్నా ఇట్లనేనా? మటన్ ఉడకలేదంట ఈరోజు కన్వెన్షన్ లా, తెలుసా? అయినా